పరిస్థితులు అనుకూలించగా మనం ఏమన్నా చేసుకోలేకపోతా ఉండొచ్చు. కానీ అనుకూలంగా గవర్నమెంట్ నుంచి ఏ రకంగా అనుకూలమైన పరిస్థితులను తీసుకొచ్చుకోగలుగుతాం అనే విషయాన్ని కూడా మీ అందరితోనూ డిస్కస్ చేయాలి. ఇక్కడ మేము మాట్లాడేదానికంటే కూడా మీ నుంచి మీరు ఒకసారి మాట్లాడితే మీ నుంచి ఏమైనా సరే సలహాలు సూచనలు అండ్ మనకి ఈరోజు ఉన్న ముఖ్యమైన అదృష్టం ఏంటంటే మన హ్యాండ్లూమ్ మినిస్టర్ పక్కన పెనుగొండ సవితమ్మ మన ఇంటి ఆడబిడ్డ. మనం ఏదైనా సరే వెళ్ళి కూర్చొని లేదు మనం ఉన్న ప్రాంతానికి మనం ఇచ్చారని. ఎందుకంటే ముఖ్యంగా సోమందపల్లి ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకు మగ్గాలు కూడా ఉన్నాయి కాబట్టి మన సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగిన వ్యక్తి. ఈ రకమైన అనేకమైన సమస్యలు కూడా ఆయన కూడా పడుతుంది, చూస్తుంది. అభివృద్ధి చేయాలి, ఏదో రకంగా మీరు అభివృద్ధిలోకి తీసుకొని రావాలి ఈ వ్యవస్థ అన్నింటినీ అనే దాని మీద ఆలోచన చేస్తున్న వ్యక్తి. కాబట్టి మీరందరూ ఒకసారి దాని మీద చేసుకున్నట్లయితే ఈరోజు మనమంతా మాట్లాడుకొని కొన్ని పాయింట్లన్నీ డిస్కస్ చేసుకున్నట్లయితే మేమందరూ కూడా వెళ్ళి కూర్చొని మినిస్టర్ గారితో కూడా మాకు ఇటువంటి అనుకూలమైన పరిస్థితులు మనకు కూడా కావాలి, ఇటువంటి పనులు జరిగితే మార్పులు జరిగితే మా హ్యాండ్లూమ్ వ్యవస్థను మేము నిలబెట్టుకోగలుగుతాం, బతికించుకోగలుగుతాం అనే విషయంగా ఆమెతో కూడా మాట్లాడడానికి, సవితమ్మ గారితో మాట్లాడడానికి కూడా ఒక అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు కూడా ఒక మినిస్టర్ నియోజకవర్గానికి కూడా మనకు మినిస్ట్రీ వచ్చింది సత్యకుమార్ గారికి. సత్యకుమార్ గారు కూడా ఏ రకంగా అయినా సరే మొట్టమొదట మనం ఖచ్చితంగా మనం హ్యాండ్లూమ్ వ్యవస్థని కావచ్చు, లేకుంటే వ్యూవర్స్ వ్యవస్థను అంతటినీ కూడా మనం కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఉన్నా ఆయన కూడా వెంట పెట్టుకొని పోయి మినిస్టర్ గారితో మరి కూర్చొని ఆ సమస్యలు ఏవైతే దాని మీద కూలంకషంగా చర్చించుకొని ఇక్కడ కూడా మనం ఒక సరైన పద్ధతి తీసుకొని రావాలి, ఎట్లా రకంగా మార్పులు చేయాలనేది కూడా మాట్లాడదామని. దాంతోపాటు అన్న కూడా చెప్పారు, మనకు చాలామంది మన దీని నుంచి మన బ్యాక్గ్రౌండ్తోనే చాలామంది కూడా ఈరోజు ఐఏఎస్లు ఎంప్లాయీస్ చాలామంది కూడా ఉన్నారు. వ్యూవర్స్ సొసైటీ నుంచి బయటికి పోయిన వాళ్ళు, చేసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, వాళ్ళందరితో కూడా ఒక కమిటీ వేయాలి. దగ్గరలో ఖచ్చితంగా ఒక అధ్యయన కమిటీ కూడా మనం దీని మీద వేసి, ఇప్పుడు మనం అనుకునేదే కాకుండా ఒక అధ్యయన కమిటీ కూడా వేసి ఓవరాల్గా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఏ రకంగా చేసుకొని పోతే బ్యాలెన్స్గా మనం చేసుకోగలుగుతాము, మనకు అన్ని వర్గాలు నిలబడతాయి, బతకగలుగుతాయి అనే పరిస్థితిని తీసుకొని రావడానికి ఒక మన వ్యూనే కాదు, ఏదో వ్యాపారం చేసే మన ఆలోచనలే కాకుండా